హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. వివరాల్లోకి వెళ్ళాం. తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాల్లో అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది, వర్షాలు కురుస్తాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మనకి తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు రాత్రి నుంచి అత్యధికంగా సింగరాయకొండ, కావలి, ఉదయగిరి, నెల్లూరు, కనిగిరి, కదంబం, మార్కాపురం, వినుకొండ, చీరాల, గుంటూరు, తెనాలి, రేపల్లె, మైలవరం, తిరువూరు, మంగళగిరి, తాడికొండ, తాడాపల్లి, ఏలూరు, రాజమండ్రి, తణుకు, భీమవరం, నరసాపురం, మచిలీపట్నం, అర్సరావుపేట, సోమవరం, కాకినాడ, తుని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సింహాచలం ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలో 1-2 చోట్ల చిరుజల్లులు నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం, ఆకాశం మేఘావృతమై చలి తీవ్రత తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.